అందరికీ నమస్తే అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్ అయినా సరే, ఈవినింగ్ స్నాక్‌లోకైనా సరే చాలా డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటదండి ఈ రెసిపీ. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేశానో చూడాలంటే ఒకసారి మన వీడియోలోకెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని, ఒక గ్రేటర్ సాయంతో ఒక బాయిల్ ఎగ్ తీసుకొని బాగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం పూర్తయిపోయిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. హాఫ్ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా వేసుకోవాలి. ఒక కప్పు వరకు ఆనియన్ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు వరకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పొడి, పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి అన్నీ కూడా. ఈ కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చపాతీ స్లైస్ తీసుకుందాం ఒకటి. ఈ చపాతీ స్లైస్ మీద ఒక టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకుందాం. పిజ్జా సాస్ మాత్రం సెంటర్లో అప్లై చేయండి, ఎడ్జ్లు మాత్రం అలా వదిలేయండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందు మీద వేసుకొని మొత్తం అంతా రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఇంకో చపాతీ స్లైస్ తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫోర్క్తోని చుట్టూ ఈ విధంగా డిజైన్ వచ్చినట్టుగా ఫోర్క్తో మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ అప్లై చేసుకోవాలి. ప్యాన్ మొత్తానికి బటర్ మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న చపాతీ దీని మీద పెట్టుకొని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మంటని కాల్చుకోవాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత చిన్న బటర్ తీసుకొని ఆ చపాతీ మీద మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఒక 2 నిమిషాల నుంచి తీసుకుంటే అదిరిపోయే స్నాక్ రెసిపీ మనకు రెడీ అయిపోతుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో నాకు అడగండి, నేను చేసి చూపిస్తాను.